లక్ష్మి సార్. జై బాబా నాగలక్ష్మి. जय बाबा अंडी अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धारा सकल चराचर जगदुद्धारा। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहर बाबा जोहारुलिवे श्री मेहर बाबा। महिनी जनिंचिन मानव रूपा महिनी जनिंचिन मानव रूप इह परानंद जीवनमीवा इह परानंद जीवनमीवा। भव भय भंजन परम पावन भव भय भंजन परम पावन। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। అజ్ఞానాంధతంతము చేసి అజ్ఞానాంధతంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగీ దివ్య విజ్ఞాన దృష్టిన సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షంబను గ్రహింపుము అవ్యయ మోక్షంబను గ్రహింపుము। నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర सकल चराचर जगदुद्धारा सकल चराचर जगदुद्धारा। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जय मेहर बाबा 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 जय। అవతార్ మెహర్ బాబా కి జై। జై బాబా రజనీ గారు, థ్యాంక్ యూ బాబా, అందరికి జై బాబా అండి। జై బాబా నాగలక్ష్మి. చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా సద్గురు కార్యసరళి అని ఆ పుస్తకంలోని విశేషాలు తెలుసుకుంటున్నామండి. నిన్నటి రోజు బాబా సర్వోన్నతుడు హైయెస్ట్ ఆఫ్ ది హై మెసేజ్ గురించి ఏం చెప్పారో ఐవి జ్యూస్ మనకు తెలియజేస్తున్నారు. బాబా ఏమన్నారు? నేను సర్వోన్నతుడనే అయితే నా నిర్ణయమే శాసనమవుతుంది, నా ఇచ్చయే శాసిస్తుంది, నా ప్రేమయే విశ్వానికి ఆధారమని నిన్నటి రోజు బాబా చెప్పిన విషయం తెలుసుకున్నాం. అంటే కొన్ని కొన్ని అవతారాల్లో మెరాకిల్స్ చేస్తూ ఉంటారు కదా. బాబా దాని గురించి ఏం చెప్తున్నారు అంటే, అప్పటి దేశకాలమాన పరిస్థితులను బట్టి ప్రజలకు అనువుగా భగవంతుడు ఒదిగిపోతాడట. అంటే ఆయన స్థాయి దిగిపోతాడనమాట. ఎందుకని ప్రతి ఆత్మని గమ్యం చేర్చడం కోసం వస్తాడు కనుక, ఇప్పుడు యేసు అవతారంలో చూడండి, ఆయన మహిమలు చేశాడు. అంటే ఆయన మహిమలు చేశాడు కనుక ఆయన గొప్పవాడు కాదు. ఆయనలో ఎప్పటికీ భగవంతుడు అన్నవాడు
అతిశక్తివంతుడు, జ్ఞానవంతుడు, అపరిమితుడు కూడా. కానీ ఆ మహిమలు చెయ్యకపోతే ఆయన్ని నమ్మరు. ఆయన చెప్పే ఆ సందేశాన్ని అందుకోరు కనుక, అది చెయ్యవలసొచ్చింది అని చెప్తున్నారు బాబా. అలాగే బుద్ధ అవతారంలో, ఇదేంటి మహమ్మద్ అవతారంలో, అన్ని అవతారాల్లో, యేసుక్రీస్తు అవతారంలో నాలుగో భూమికలో ఉండి పనిచేస్తే, అంటే నాలుగో భూమికలో మహత్తులు కదా! ఆ నాలుగో భూమికలో పనిచేసినంత మాత్రాన ఆయన అక్కడే ఉంటాడని కాదు, అన్ని భూమికల్లోనూ ఉంటాడాయన అని చెప్తున్నారు బాబా. కానీ అక్కడ ఆ పరిస్థితి నాలుగో భూమికలో ఉండి మహత్తులు చేస్తే గాని నమ్మరని ఆ భూమికి దిగి వచ్చి భగవంతుడు ఆ పని చేస్తాడు. అలాగే బుద్ధ భగవానుడు ఐదో భూమిక. అలాగే ఏడో భూమికేంటి, ఆఖరికి మహమ్మద్ ప్రవక్త అయితే ఏడో భూమికలో ఇంక ఏ మహత్తులు చేయలేదు. కానీ తాను భగవంతుడన్న విషయాన్ని మాత్రం తెరమరుగు చేసేసాడు. ఎందుకంటే ఆయన ఇచ్చాడు కదా! ఖురాన్ గ్రంథం ఇచ్చాడు. కానీ ఆయన ఇచ్చినట్టు కాకుండా ఒక గాబ్రియెల్ దేవత ఇచ్చినట్టుగా చెప్పాడు. ఎందుకంటే అలా చెప్పకపోతే నేనే భగవంతుడినంటేనే అప్పటికే రాళ్ళేసి కొడుతున్నారు కనుక, ఇంకా ప్రజలు ఇంకా మూర్ఖంలోకెళ్ళిపోకుండా అది కూడా వాళ్ళని రక్షించడం కోసమే పాపం ఆయన తెరమరుగు నుండి గాబ్రియెల్ దేవత ఇచ్చింది ఖురాన్ అని చెప్పి ఇచ్చారట. అలాగా పరిస్థితులను బట్టి భగవంతుడు ఆ భూమికల్లో ఉంటాడు గానీ, ఆయన అంతటా అన్నిటా నిండి ఉన్నవాడు అన్న మాత్రాన్ని మాత్రం మరిచిపోవద్దని బాబా నిన్న చెప్పిన సంగతి మనం తెలుసుకున్నాం. ఈ రోజు విషయంలోకొద్దామండి. ఎప్పుడంటే 1954 సెప్టెంబర్ 21న యేసు ప్రభువు గురించి బాబా చెప్పింది ఇక్కడ ఐవిడ్ జ్యూస్ మనకు చెప్తున్నారు. ఆధ్యాత్మిక దృష్ట్యా మహత్తులకి ఏమీ విలువ లేదు. అవి ఒక ప్రహసనం తప్ప మరేమీ కాదు. నేను నా తండ్రి ఒక్కటే అని యేసు ప్రభువు చెప్పారు అంటే, తానే దేవుడినని అర్థం. నేను నా తండ్రి ఒకటే అంటే అర్థమేంటండి? తండ్రి కుమారుడని చెప్పుకుంటారు కానీ యేసు ప్రభువుని ఒక్కటే అన్నప్పుడు ఆయనే నేను, నేనే ఆయన ఒకటే అంటే అర్థమేంటి? భగవంతుడు నేనని చెప్పడం అక్కడ. కానీ తీసుకోవడం ఎలా తీసుకున్నారు? భగవంతుని కుమారుడు యేసు ప్రభువు అని తీసుకున్నారు. అలా చెప్పారంటే తానే దేవుడినని అర్థం. అది నిజమేనా? ఆయన అలానే చెప్పారా? ఈ దృశ్య ప్రపంచాన్ని భగవంతుడు సృష్టించాడు. బాబా ఈ సందేశం ఇస్తూ మాల్కంను ఎవరినో అడుగుతారటండి. ఎందుకలాగా యేసు ప్రభువు అన్నాడు నా దేవుడు కుమారుడంటే అప్పుడు మాల్కం అంటాడు. ఎందుకంటే ప్రజలు మహత్తులు చేస్తే గాని ఆయన్ని గుర్తించరని, ఆ మహత్తులు చేయడం దేవుని కుమారుడని చెప్పి ఉండవచ్చు అంటే బాబా అప్పుడు చెప్తారన్నమాట. భగవంతుడెప్పుడు శక్తివంతుడే. ఆయన మహత్తులు చేస్తేనే భగవంతుడు కాదు. భగవంతుడెప్పుడూ భగవంతుడే అని చెప్తూ, ఈ దృశ్య ప్రపంచాన్ని భగవంతుడే సృష్టించాడు. ఆయన సృష్టించిన సృష్టి కదా ఇది. అది భగవంతుని మహత్తు. ఇంకంతకన్నా ఏం మహత్తు కావాలి అన్నట్ట బాబా. అసలు మహత్తు అంటూ ఉంది అంటే, ఈ సృష్టిని సృష్టించడమే. అదెవరు సృష్టించారు? భగవంతుడే సృష్టించాడు. ఆ భగవంతుడే యేసు, ఆ భగవంతుడే మహమ్మదు, ఆ భగవంతుడే మెహర్ బాబా కదా! కాబట్టి అది భగవంతుని మహత్తు. యేసు ప్రభు యొక్క మహత్తు ఆయన అనంత జీవరాశులను సృష్టించి, తన ఇచ్ఛానుసారంగా అంతమొందిస్తున్నాడు. అంటే భగవంతుడు సృష్టించాడు అంటే, యేసు ప్రభువు మహత్తే కదా అది. అందుకని బాబా చెప్తున్నారన్నమాట. ఇది భగవంతుడు సృష్టించిన సృష్టి. అదే పెద్ద మహత్తు అని చెప్తున్నారు. అయినా చనిపోయిన వారిని బతికించడంలో ఆయన గొప్పదనం ఉందంటారా? మర్మం తెలియకపోతే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. కొద్దిమంది చనిపోయిన వారిని బతికించడం, గుడ్డివారికి కన్నులివ్వడంలోనూ వారి గొప్పతనం ఉందంటే, పెద్ద మాయలో మరో మాయను సృష్టించడం అన్నమాట. చెప్తున్నారు బాబా. అంటే యేసుక్రీస్తు మహత్తులు చేశాడు కదా! అందుకని ఆయన గొప్పవాడని అనుకుంటున్నారేమో! అసలు భగవంతుడు సృష్టించిన సృష్టే ఒక మాయ. మళ్ళీ ఆ మాయలో వీళ్ళని బతికించడం, కళ్ళివ్వడం ఇవంతా కూడా మాయే కదా! కాబట్టి పెద్ద మాయలో మరో మాయను సృష్టించారనుకోవాలా అంటున్నారు బాబా. ఆయన ఈ మహత్తులు ఎందుకు చేసి ఉంటారు? ప్రజలు ప్రభావితులయ్యారు కనుక అని మాల్కం జవాబిచ్చాడు. అంటే ఆ మహత్తులను చూసి ఆయనకి అట్రాక్ట్ అయ్యారు కనుక అంటున్నాడు. దానికి బాబా అంటారు, యేసు ప్రభువు నేను భగవంతుడను, రక్షకుడును, సర్వము నేనే అని చెప్పినప్పుడు ప్రజలెందుకు ప్రభావితులు కాలేదు అని అడిగారు బాబా. చనిపోయిన వారిని బతికిస్తే ప్రజలు ప్రభావితులయ్యారంటే ప్రజలు ఆయన వల్ల ప్రభావితులు కాలేదు. ఆయన మహిమల వల్లే ప్రభావితులయ్యారని అర్థం. ఈ మహిమలు ఆయన చేయకుండా ఉంటే సిలువ వేయబడేవాడే కాదు. ఆయన సిలువ వేయబడడానికి ఈ మహిమలు చేశారు అన్నారు బాబా. ఏది చేసినా మానవ కళ్యాణం కోసం, ఈ ఆత్మలందరినీ పరమాత్మలో కలపడం కోసమే భగవంతుడి కిందకి దిగి వస్తాడు.
ఆయన చేసిన మహిమలన్నీ కూడా ఒక విశ్వ కార్యం కోసమే ఉంటాయి. ఏది చూసినా కూడా. అదే చెప్తున్నారు బాబా. నిజంగా ఆ మహిమలు చెయ్యకపోతే ఆయన సిలువ వేసి ఉండేవారే కాదు. సిలువ వేస్తారని తెలుసు. అయినా మహిమలు చేశాడు అంటే ఇంతకన్నా అద్భుతమైన మహత్తు ఇంకేముంటుంది అంటున్నారు బాబా. నా మహిమలు చనిపోయిన వారిని బతికించడం కోసం కాదు, తమ కోసమే జీవించే వారిని భగవంతునిలో జీవించడం కోసం చంపడమేనని ఎన్నో మార్లు చెప్పి ఉన్నాను. అంటే భగవంతుని కోసమే మరణించి, భగవంతుని కోసమే జీవిస్తూ ఉంటారు కదా! వాళ్ళని దృష్టిలో పెట్టుకుని, అంతేగాని చనిపోయిన వారిని బతికించడం కోసం కాదు నా మహిమలు అని చెప్తున్నారు బాబా. గుడ్డివారికి కళ్ళివ్వను. భగవంతుని దర్శించడం కోసం మిమ్మల్ని ప్రపంచానికి గుడ్డివాళ్ళుగా చేస్తాను అన్నారు మెహర్ బాబా అని చెప్తోంది ఇక్కడ న్యూసు. ఇక్కడ మనకి సప్లిమెంటరీ కూడా ఇస్తారు కదా! అందులో కూడా బాబా వివిధ ప్లేసుల్లో ఏం చెప్పారో సోదరిమణి ద్వారా మనం తెలుసుకుందాం. ఆవిడేమో ఫ్యామిలీ లెటర్స్ ద్వారా బాబా ఈ మహత్తుల గురించి ఏం చెప్పారో చెప్తున్నారు. అంటే ఈ కళ్ళు లేని వాళ్ళకి కళ్ళివ్వడం దీని గురించి బాబా ఏమన్నారో సోదరిమణిజ ఫ్యామిలీ లెటర్స్‌లో తెలియజేశారు. ఒకనాటి మధ్యాహ్నం బాబా సమక్షంలో భజన కార్యక్రమం జరిగింది. అందులో ఒక బెంగాలీ అమ్మాయి తన తల్లిదండ్రులతో వచ్చి పాటలు పాడింది. ఆమె గుడ్డిది. బాబా ఆమెకు ప్రత్యేక సూచనలిచ్చారు. 40 రోజుల పాటు పాలు, టీ, కాఫీ తాగుతూ, అరటిపళ్ళు తింటూ, ఉపవాసం చేస్తూ, రోజుకి 1001 సార్లు తన నామాన్ని స్మరించమన్నారు. మరలా ఫిబ్రవరి 1958 సంవత్సరంలో జరిగే సహవాసుకి వచ్చి ఉపవాసం విరమించు అని చెప్పారు బాబా. తానేమీ అద్భుతాలు చేయనని ఆమె తల్లిదండ్రులకు స్పష్టంగా చెప్పారు. అంటే ఈ భజన కార్యక్రమంలో ఒక బెంగాలీ అమ్మాయి వచ్చి పాట పాడడం, ఆమె కళ్ళు లేకపోవడంతో బాబా మామూలుగా చెప్పారు. 40 రోజుల పాటు ఇలా చెయ్యని. వాళ్ళేమనుకుంటారు, అబ్బో! ఈ 40 రోజుల తర్వాత నాకు కళ్ళొచ్చేస్తాయేమో అనుకుంటారని బాబా చెప్తున్నారు. ఈ ఉపవాసం 40 రోజులు పాటించాక 1958 ఫిబ్రవరిలో పెద్ద సహవాసం ఉంది. ఆ సహవాసానికి రమ్మని చెప్పారు. వచ్చాక విరమించమన్నారు ఈ ఉపవాసం. అది చెప్పాక బాబా అంటున్నారు, తానేమి అద్భుతాలు చేయనని ఆమె తల్లిదండ్రులకు స్పష్టంగా చెప్పారు. తాను చెప్పినట్టు చేస్తే ఆమెకు కళ్ళు వస్తాయని అనుకోవద్దని కూడా బాబా చెప్పారు. మానవుల కళ్ళు చూడరాని వాటిని చూస్తూ ఉంటాయని, చూడదగని యథార్థ సత్యాన్ని చూడలేవని చెప్పారు బాబా. తన సూచనను ఆమె పాటిస్తే చూడదగిన ఏకైక సత్యాన్ని చూడడానికి తను ఆంతరిక సాయం చేస్తానని బాబా చెప్పారు అంటున్నాడు. అంటే కళ్ళు లేవు, కళ్ళిచ్చేస్తాననుకుంటున్నారేమో! నేనేంటి అలాంటి అద్భుతాలు చేయడానికి రాలేదు. ఈ ఉపవాసం చేయడం వలన కళ్ళొస్తాయని అనుకోవద్దు. కానీ కళ్ళున్న మానవులు ఏం చేస్తున్నారు? చూడవలసిన సత్యాన్ని అంటే భగవంతుని దశ తిరగట్లేదు. చూడకూడనివి, అనవసరమైనవి అంటే ఆత్మ ప్రయాణానికి ఏది అడ్డంకులో వాటిని పట్టుకొని చూస్తున్నాయి. కానీ అసలు చూడవలసింది చూపిస్తాను నేను నీకు అని చెప్తున్నారు బాబా. అంటే ఆంతరికంగా భగవంతుడిని చూపిస్తాను అని చెప్తున్నారు బాబా. అది ఫ్యామిలీ లెటర్స్‌లో మణిజ చెప్పింది. అలాగే డాక్టర్ రాయ్ అనే అంధుడైన వైద్యుడు బాబాని దర్శించినప్పుడు కళ్ళు లేనివాడు బాబాను దర్శించడమేమిటి అని ప్రశ్నించాడు. బాబా ప్రేమతో అతని నుదిరి నిమిరి ఇలా అన్నారు. నా దర్శనానికి వచ్చేవారందరూ గుడ్డివారే. వారెవరూ నన్ను నేనుగా చూడలేరు. కొద్దిమంది మాత్రమే నన్ను చూడవలసిన రీతిలో చూడగలరు. మిగతా వారందరూ మాయను మాత్రమే దర్శిస్తారు. అయితే నా స్పర్శ, నా ఆలింగనం అనేవి అవే దర్శనం, ఆశీస్సులు. నీవు ఆశీర్వదింపబడ్డావు అన్నారు బాబా. అందుకే బాబా అండి దర్శనాల్లోనూ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అనుభూతి ఇచ్చేవారు. ఒకళ్ళని బుగ్గలు నిమిరేవారు. ఒకళ్ళని కాళ్ళకే దండం పెట్టుకోమనేవారు. ఒకళ్ళకి ఆలింగనిచ్చేవారు. మార్చేస్తూ ఉండేవారు అలా బాబా. అంటే అర్హత అంటారు చూసారా? ఆ ఆత్మకి ఏది అర్హతో దాన్నే బాబా ఇస్తారన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఒక గుడ్డతను బాబా దర్శనానికొచ్చి నిన్ను చూడలేకపోతున్నాను బాబా అంటే, బాబా చెప్తున్నారు. ఇక్కడొచ్చిన వాళ్ళందరూ నన్ను చూసేస్తున్నారనుకుంటున్నావా? ఏం లేదు. వాళ్ళు మాయలో ఉన్న నన్ను చూస్తున్నారు. అంటే కొంతమంది చూడండి వచ్చి, బాబా వేసుకున్న దండ ఎంత బావుందో అనేసి ఎళ్ళిపోతారు. బాబా డ్రెస్ బావుందంటారు. అయితే బాబా వేసిన స్టేజ్ డెకరేషన్ చాలా బావుందంటారు. అసలు సత్యాన్ని ఎవ్వరు చెప్పరు. బాబా అదే చెప్తున్నారు. కానీ కొంతమందికి మాత్రం నన్ను చూస్తారు. అప్పుడు అలా నన్ను చూస్తున్న వాళ్ళకి నేనేం చేస్తాను, ఒక స్పర్శ ద్వారా, ఒక ఆలింగనం ద్వారా నా ఆశీస్సులు, నా దర్శన ఆశీస్సులు అందిస్తాను అని చెప్తున్నారు. అంటే మనం ఫిలిమ్స్‌లో చూసే దర్శనాలన్నీ కూడా బాబా టచ్ చేస్తున్నారు అంటే,
వాళ్ళు బాబాని చూసారు కనుక ఆయన ఆశీస్సులు అలా ఇచ్చారని మనకిప్పుడు అర్థమవుతుందండి. అంటే అద్భుతం. నాకక్కడ ఒక చిన్న సంఘటన కూడా గుర్తుకొస్తుంది. ఒక గుడ్డతను లైన్‌లో నించుంటాడు టెంపుల్‌లో. ఎక్కడో చదివానిది. నించుంటే అందరూ అతన్ని ఎద్దేవా చేస్తారు. కళ్ళు లేవు కదా! గుడిలోకెళ్ళి దేవుడిని ఎలా చూస్తావు అని. అంటే అతను ఒక్క మాట అంటాడండి. అందరి కళ్ళు తెరుచుకుంటాయప్పుడు. మూసుకున్న కళ్ళు. అతనేమంటాడంటే, "నేనైతే చూడలేను కానీ, తండ్రి చూడగలడు కదా నన్ను. అందుకని వచ్చాను గుడికి" అంటాడు. భగవంతుడు సర్వాంతర్యామి అందరిని చూస్తాడు కదా! ఆయన చూస్తాడు నన్ననే ఉద్దేశంతో నేను ఆయన దర్శనానికి వచ్చాను అంటాడు. అలా బాబా కూడా ఏమంటున్నారు, నా దగ్గరికి వచ్చినప్పుడు అందుకే సహవాసుల్లో కూడా మీ మనసు రకరకాలుగా పోకుండా, నా నా ముక్కు చూడండి, నా అందాన్ని చూడండి, నేనేసుకున్న డ్రెస్ చూడండి అని చెప్పి మనసు ఏకాగ్రత గురించి చెప్పేవారు. ఎప్పుడు సహవాసం స్టార్ట్ అయిన వెంటనే బాబా చెప్పే మాటలవే. అంటే ఈ మనసు రకరకాల ఆలోచనలు చేసేస్తుంది. పట్టుకోవాల్సిన దాన్ని పట్టుకోకుండా, అనవసరాన్ని పట్టుకుని ఇంటికెళ్తామని బాబా ఎప్పుడు సహవాసులో అదే చెప్పేవారు. కాబట్టి ఇక్కడ బాబా కూడా ఏం చెప్తున్నారు? నా స్పర్శ, నా ఆలింగనం, అవే దర్శనం, అవే ఆశీస్సులు. నువ్వు ఆశీర్వదింపబడ్డావు అన్నట ఆ గుడ్డివాని. ఆ డాక్టర్ రాయన్ అతన్ని. అందులోని ఒక వ్యక్తి నేనేమి దురదృష్టం చేసుకున్నాను. గుడ్డివాడినయ్యానని బాబానడిగట. ఇంకో కళ్ళు లేని అతనొచ్చి, "ఎందుకు బాబా నేనింత దురదృష్టవంతుడినయిపోయాను. నిన్ను చూడలేకపోతున్నాను" అని బాధపడ్డాట. అప్పుడు బాబా అంటారు, "నీవెంతటి అదృష్టవంతుడివో నీకు తెలీదు. అందరూ గుడ్డివారే. నువ్వు చూస్తున్నారని అనుకుంటున్న అందరూ గుడ్డివారే. ఎందుకంటే వారు యథార్థతను చూడటం లేదు" అన్నారు బాబా అతనితో. "నీవు కూడా సత్యాన్ని దర్శించడం లేదు. అసత్యాన్ని చూడనందుకు నీవు అదృష్టవంతుడివి. కరెక్టే. నువ్వు కూడా అందరిలాగే నన్ను చూడటం లేదు. వాళ్ళు చూడటం లేదు. నువ్వు చూడటం లేదు. కానీ నీకొక బెనిఫిట్, నీకొక అదృష్టం ఉంది. అదేమిటో తెలుసా? నువ్వు సత్యాన్నే కాదు, అసత్యాన్ని కూడా చూడలేకపోతున్నావు గనక నువ్వు అదృష్టవంతుడివే. మనమేంటి కళ్ళుండి అసత్యాన్ని చూస్తున్నాం. సత్యాన్ని చూడలేకపోతున్నాం. కళ్ళుండి. అతను కళ్ళు లేకపోయినా సత్యాన్ని చూడటం లేదు. అలానే అసత్యాన్ని కూడా చూడటం లేదు కనుక నువ్వు అదృష్టవంతుడివే అంటున్నారు బాబా. అసత్యాన్ని చూడాలనే నీ కోరికయే నీకు అంధత్వాన్ని కలిగిస్తుంది. అందుచేత బాహ్య చక్షువులు కావాలని కోరవద్దు. నా యథార్థ అస్తిత్వాన్ని చూడగలిగే యథార్థ దృష్టి కావాలని కోరుకో అన్నారు మెహర్ బాబా. అంటే కళ్ళు లేవు, కళ్ళు లేవు, నాకు కళ్ళి అని అడగద్దు. ఎందుకంటే నేను ఇచ్చాను అంటే ఆ ఆత్మ ప్రయాణానికి అది అవసరమని కనుక ఇస్తాను. భగవంతుడు ఏదైనా ఇచ్చా అందుకే బాబా నా ఇచ్చను అంగీకరించండి అని మై విష్ ఇచ్చింది అందుకే. ప్రతి ఆత్మ ప్రయాణానికి ఏది కావాలో అదే ఇస్తాడాయన. కాబట్టి కళ్ళు కావాలని అడగద్దు నువ్వు. ఎందుకంటే నువ్వు కళ్ళు కావాలని అడుగుతున్నావంటే అసత్యాన్ని అనుకుంటావనే కదా! కాబట్టి ఈ బాహ్య చక్షు వలన కాదు నువ్వు కోరుకోవలసింది. యథార్థ అస్తిత్వాన్ని చూడగలే యథార్థ దృష్టి కావాలి. ఇక్కడ భారతంలో ఒక బిట్ కూడా మనకు గుర్తుకొస్తుందండి. ఆయనెవరు? ధృతరాష్ట్రుడే కదా! కృష్ణ భగవానుడిని చూడాలనుకుంటాడు. కా కళ్ళిస్తాడు కృష్ణ భగవానుడు. చూసేసాక మళ్ళీ కళ్ళు తీసేసుకోమంటాడు. ఇంత అద్భుత సౌందర్యాన్ని భగవంతుని చూసిన ఈ కళ్ళు మళ్ళీ అసత్యాన్ని చూడకూడదు. ఈ మాయా ప్రపంచాన్ని చూడకూడదు. ఇచ్చిన కళ్ళు మళ్ళీ తీసేసుకోమంటాడు. కృష్ణ భగవానుడు తీసేసుకుంటాడు కళ్ళు. అంటే అంత యథార్థాన్ని కోరుకోవాలి తప్ప, అంటే ప్రాపంచికాన్ని చూడడం కోసం మాత్రం కళ్ళు అడగొద్దు అని చెప్తున్నారు బాబా. ఇంకోటేంటంటే, ఇవన్నీ కూడా ఫ్యామిలీ లెటర్స్‌లో మణి చెప్పిన విషయాలు ఇక్కడ జ్యూస్ గారు సప్లిమెంటరీలో చేసిందండి. మేము నాసిక్ ఆశ్రమంలో ఉన్నప్పుడు బాబా జన్మదినం నాడు బీదవారికి పంచడం కోసం ధాన్యాన్ని మూటలుగా కట్టే పని మాకు అప్పగించారు. నేను కొన్ని మూటలు మాత్రమే కట్టి ఊరుకున్నాను. మిగతా వారు చాలా మూటలు కట్టి సిద్ధం చేశారు. అయితే నేను నా పని బాగా చేశాను అనుకున్నాను. అంతా అయ్యాక బాబా అన్నారు, "అందరూ తమకు నిర్దేశించిన పని పూర్తి చేశారా?" అడిగారు బాబా. ఒకతను "లేదు" అన్నాడు. అంటే డేలియా పూర్తిగా చెయ్యలేదు అన్నాడు. దానికి బాబా అన్నారు, "నువ్వు బద్ధకస్తురాలివి" అని అక్షర ఫలకం మీద చూపించారు. నేను బాబా చెప్పినట్లు పూర్తిగా పనిచేసి ఉండకపోవచ్చు. కానీ నా బద్ధకం వదులుకోవడానికి, సంకల్పం చేసుకోవడానికి అవకాశం కల్పించారని డేలియా అందుట. అంటే ఏదో ఒక బలహీనత ఉంటుంది కదా! డేలియా అన్న ఆవిడ చెప్తోంది. ఒకసారి బాబా ఇలా పని చెప్పినప్పుడు నేను సరిగ్గా పని చేయలేదు. కానీ ఒకతను కంప్లెయింట్ చేశాడు. డేలియా ఒక్కతే సరిగ్గా చేయలేదని. బాబా నువ్వు బద్ధకస్తురాలివి అన్నారట. అది గుర్తించింది గదా! ఆహా! నాకు బద్ధకం ఉందని. దాన్ని వదులుకోవడానికి నాకది సంకల్పమయింది అని చెప్తున్నారు. అలాగే జిన్ని ఏడ్రియల్ అన్న ఆవిడ కూడా 'అవతార్' అనే పుస్తకంలో ఇలా తెలియజేశారు. ఇవన్నీ కూడా బాబా ఆహ్,
అదేంటి సర్వోన్నతుడు సందర్భంగా మహిమల గురించి చెప్పిన విషయంలో ఇవి యాడ్ చేశారావిడ. బాబా శిష్యులకు తమ తమ అహాన్ని అణగదొక్కే పనులు ఇస్తారు. డాక్టర్ గని మహమ్మదీయ మతస్థుడు, పండితుడు, సమాజంలో గౌరవ ప్రతిష్టలు గలవాడు. జిన్ ఎడ్రియల్ చెప్తోంది, ఇది అవతారులో రాశారట. హిందూ గురువైన ఉపాసనీ మహారాజు వారి జీవిత చరిత్ర గ్రంథాన్ని ప్రచారం చేయడం కోసం మెడ చుట్టూ అట్టను తగిలించుకుని మహమ్మదీయులు అధికంగా ఉండే ప్రాంతానికి పంపించారు బాబా ఘనిని. నిజానికి ఇటువంటి పనిని మత విరుద్ధమైన పనిగా మహమ్మదీయులు భావిస్తారు. డాక్టర్ గని బాబా చెప్పిన పనిని విధేయతతో నిర్వర్తించాడు. ఆ రోజుల్లో ఎంత కష్టమండి అసల. ఆ ముస్లిమ్స్ అంటే అసలు వాళ్ళ మతంకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలాంటిది వాళ్ళ వీధుల్లోకెళ్ళి ఉపాసనీ మహారాజు గ్రంథం గురించి కొనుక్కోమని, ఆ పుస్తకాలు చదవమని, కొనుక్కోమని మెడలో ఒక ట్యాగ్ యేసుకుని తిరిగట్ట. అంటే ఎంత ప్రభువు మీద విశ్వాసం ఉంది అతనికి, నమ్మకం. తనేమైపోయినా పర్వాలేదు, కానీ ప్రభువు చెప్పిన పని చెయ్యాలి. అంటే ఎంత విధేయత చూపించి ఉంటాడు డాక్టర్ గని అని చెప్తున్నారిక్కడ. బాబా హార్మన్‌లో ఒక నెల రోజులున్నారు. ఆ సమయంలో బాబా చూపించిన పరిపూర్ణతను ఊహించలేం. అది ఈడెవరు చెప్తున్నారు? ఇది కూడా జిన్ ఏడ్రియలే చెప్తున్నారు. ఈ దీని గురించే. ఒక నిమిషం అండి. యాహ్! ఇది తర్వాత చదువుకుందాం. మనకి టైం అవుతుంది కనుక అసలు విషయంలోకొచ్చేద్దాం. జిన్ ఏడ్రియలు ఇంకో సంఘటన చెప్పారు కానీ అది తర్వాత చదువుకుందాం. అసలు విషయంలోకొద్దాం. అంటే మళ్ళీ ఫ్రంట్ బా ఈవిడ జ్యూస్ రాసిన విషయం తెలుసుకుందాం. బాబా ఏమంటున్నారంటే, నేను అందరినీ ప్రేమిస్తాను. అందువల్ల నేను అనుభవించే బాధలోనే నా గొప్పతనం ఉంది అంటున్నారు. అంటే యేసు ప్రభువు ఈ బుద్ధుడు ఈ విషయాలన్నీ చెప్పాక బాబా ఏమంటున్నారంటే, భగవంతుడు సృష్టించిన సృష్టి కనుక అదే ఒక పెద్ద మహత్తు అని చెప్పడం. తర్వాత బాబా సమక్షంలో గురుడివారొస్తే బాబా ఏం చెప్పారో కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు బాబా ఏమంటున్నారంటే, నేను అందరినీ ప్రేమిస్తాను. అందువల్ల నేను అనుభవించే బాధలోనే నా గొప్పతనం ఉంది అంటూ, నేను మహిమలు చేయనప్పటికీ హృదయాంతరాళలో నుంచి అర్థిస్తే కోరిన వారికి ఏదైనా ఇస్తాను అని జ్ఞాపకం పెట్టుకోండి. నేను బాబాని అయితే ఏదైనా చేయగలను. హృదయపూర్వకంగా అడిగితే నా నుండి మీకు లభిస్తుంది. అయితే నా ప్రేమను కోరేవారు నాకు ఇష్టులు. నేను మౌనం విరమించే సమయం దగ్గర పడింది. ఆ వెనువెంటనే నా అవమానం, ప్రశంస, వ్యక్తీకరణలు జరిగి శరీరాన్ని విడిచిపెడతాను. ఇదంతా అతి త్వరలోనే జరుగుతుంది. అందుచే ఇప్పటి నుండే నన్ను అధికాధికంగా ప్రేమించడం ప్రారంభించండి అన్నారు మెహర్ బాబా. ఎందుకంటే బాబా బాడీ డ్రాప్ చేసినప్పుడు కానీ, యాక్సిడెంట్ టైంలో గానీ, మౌనం టైంలో గానీ చాలామంది ప్రేమికులు జారిపోతారేమో అనుకున్నారు మండలి వాళ్ళు. ఎందుకంటే భగవంతుడైతే ఈ యాక్సిడెంట్‌లేటి? భగవంతుడైతే మౌనం ఏంటి? ఇట్లా అనుకుంటారు కదా! బాబా ఉన్నప్పుడు ఏమీ జరగలేదు. ఆయన ఎళ్ళిపోయాక ఏం జరుగుతున్నాయి కొంతమంది. అంటే టికెట్లు బుక్ చేసుకొని కూడా బాబా సహవాస పెడతారండి. ఈలోగా బాబా బాడీ డ్రాప్ చేసేస్తారు. ఆ సహవాసికి టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు కూడా విత్‌డ్రా అయిపోతారు. ఇంక బాబాని చూడ్డానికి రారు. వెళ్ళిపోయారాయనని. అలాగా చాలా మంది జారిపోతారేమో అనుకున్నారు చాలామంది. కానీ బాబా చెప్పినట్లుగా నా మీరు నన్ను చూస్తుండగా భౌతికంగా చూస్తున్న మీ ప్రేమ కన్నా, నా మాట విని, నా సందేశాలు విని, నా ఫోటోస్ చూసి, నా నామస్మరణ విని చాలామంది ప్రేమికులొస్తారని బాబా చెప్పారట మండలికి. అది నిజమైంది అంటాడు ఇరిచి. ఇంకా ఎక్కువైపోయారట. బాబా మౌనం ప్రారంభించినంది విశ్వ కార్యక్రమాలు, యాక్సిడెంట్లు ఇంకా పెరుగుతూనే ఉన్నారు తప్ప ఎక్కడా తరగలేదు. ఆఖరికి భౌతిక నిర్యాణన్నప్పుడు కూడా ఆ తర్వాత ఇంకా ఎక్కువైపోయింది మాకు వర్క్ అని కూడా సోదరి మణిజ చెప్తుంది. ట్రస్ట్ ఆఫీస్ పనులు ఎక్కువైపోయాయి. యాత్రికులు, ప్రేమికులు ఎక్కువైపోయారని. అలాగా ఆయన కార్యక్రమం ఆయనే చేయించుకోగలరండి. కాబట్టి ఇక్కడ బాబా కూడా ఏం చెప్తున్నారు, హృదయాంతరాళలో నుండి నన్ను పిలిస్తే అంటే కోరికలు కోరొద్దన్నారు కదా! అలా హృదయాంతరాళలో నుండి నేను మహిమలు చేయను. కానీ నన్ను అర్థిస్తే మాత్రం నేను తప్పకుండా వచ్చి మిమ్మల్ని రక్షిస్తాను జ్ఞాపకం పెట్టుకోండి అని చెప్పారు బాబా. కాబట్టి నేను బాబానైతే ఏదైనా చేయగలను. హృదయపూర్వకంగా అడగడం మాత్రం మరిచిపోవద్దు అని చెప్తున్నారు. బాబా ఎప్పుడు ఒక్క దెబ్బతో 2 పక్షులనే కాదు, కనీసం 5 కొట్టేవారు. ప్రతి వారిని వారు బాబా వద్దకు ఎలా వచ్చారు అని అడిగేదాన్ని. దానికి వారు చెప్పిన కథ అనంతం అంటున్నారు జ్యూసు. పూనావాసులెవ్వరూ బాబా ప్రేమకు, అందానికి అధీనులు ఎందుకు కాలేకపోయారు అని ఆదిని అడిగాను. అంటే అందం చూసొచ్చామని ఇలా ఎవరు చెప్పలేట పూనావాసులెవరూ కూడా. ఎందుకంటే బాబా వాళ్ళలో పడాలి అంటే ఆ ఆత్మ రెడీగా ఉండాలి.
అండ్ బాబా కృప దృష్టి వాళ్ళ మీద పడాలి. మనం ఎంత అదృష్ట భాగ్యశాలమో ఇవన్నీ చదువుతుంటే అనిపిస్తుంది. ఆయనే ప్రేమించి ఆయనే మనని తన వల్లోకి లాక్కున్నారు. ఇప్పుడు బయటపడదామన్నా మనం పడలేము. ఎందుకంటే అంత బలంగా ఆయన మనని పట్టుకున్నాడు కనుక మనం పట్టుకోగలుగుతున్నాం. ఇక్కడ జ్యూస్ కూడా ఏమంటోందంటే, "ఒక దెబ్బతో 2 పక్షుల్ని కాదు, 5 కొట్టేవారు." అంటే అంతలా వచ్చి పడేవారు బాబా ప్రేమ వలలో. కానీ పూనావాసులెవ్వరూ కూడా బాబా ప్రేమకు, అందానికి ఆధీనులే ఎందుకు కాలేకపోయాము అంటే ఆదిని అడిగారట. అంటే ఎందుకంటే వాషింగ్టన్‌లో ఒక విందులో కనిపించిన పూనా నగరానికి చెందిన యువకుడు ఒకరు తాను బాబాను గురించి ఎప్పుడూ వినలేదని చెప్పాడు. దానికి ఆది దీపం కింద చీకటి ఉంటుందని బాబా చెప్పారు అన్నాడు. బాబా పరిధిలోకి ఎలా వచ్చావని అడిగితే మెహర్జీ తన కథని ఇలా చెప్పాడు. టైం అవుతోంది కనుక మెహర్జీ చెప్పిన కథని రేపు మనం తెలుసుకుందామండి. ఇదంతా కూడా భగవంతుడి యొక్క కార్యవిధానం. గురువు, తండ్రి, దైవం అన్నీ ఆయనే అయ్యాడు కనుక మిక్స్‌డ్‌గా చెప్తున్నారావిడ. ఒక బాబా గురువుగా ఎలా ఆ సందేశాన్ని చెప్పారు, ఒక మహిమల గురించి. భగవంతుడుగా ఆ మహిమలు, మహత్తులు ఎందుకు చెప్పారు. ఇలాగా సప్లిమెంటరీలో చెబుతూ ఆవిడ మళ్ళీ అసలు విషయంలోకొస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారండి 'సద్గురు కార్యసరళి' అనే పుస్తకంలో. 'అవతార్ మెహర్ బాబా కీ జై'. జై బాబా అండి. సులోచన, ధనలక్ష్మి. जय बाबा, जय मेहर बाबा रजनी गाరు. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. देवादिदेवा प्रेम स्वभावा प्रभो मेहर बाबा प्रियतमा मन सुहारती दे प्रियतमा मन सुहारती दे ప్రేమ జ్యోతి మా హృది వెలగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయోజ్యము పొందగా పాహి శరణు సాయోజ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాదిదేవా ప్రేమ స్వభావా ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय बाबा అందరికీ జై మెహర్
జై బాబా అండి రజనీ గారు. జై మెహర్ బాబా. జై జై బాబా బాబా. అండి, అందరికీ జై బాబా. జై బాబా అండి. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా రజనీ అండి. జై బాబా. సుశీల గారు జై బాబా అండి. చూస్తున్నానమ్మా. ఇదిగో ఇదిగో పొరపాటున ముందుకు వచ్చి ఎదురుకు వచ్చేసాను. ఇక్కడే ఉన్నా. జై బాబా.